దేశంలో బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ను తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. ఒక ఎన్నికను 8 రోజులు నిర్వహించే మీరు దేశం మొత్తం ఒకే రోజు ఎలక్షన్ నిర్వహించగలరా అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై బీజేపీ దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. మాటలపై జీఎస్టీ లేదు కాబట్టి బీఆర్ఎస్ నేతలు ఏదైనా మాట్లాడుతున్నారని విమర్శించారు. చెల్లెలు కొన్ని రోజుల క్రితమే జైలు నుంచి వచ్చింది, మిగిలిన వారు జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. ఇవన్నీ చెప్పే కథలు మంత్రాలు చదువుతూ ప్రజల్ని మభ్యపెట్టే విధానాలు తప్పితే పూర్తిగా కోల్పోయారు అన్ని విధాలుగా అనేది నైతిక విలువలు లేని ఈ ప్రభుత్వం కేవలం ధనబలం కండబలంతో ఈ దుష్ప్రచారం గోబెల్స్ చెప్తూ ప్రజల్ని ఇంతవరకు మభ్యపెట్టారు. రాహుల్ గాంధీ పైన మొట్టమొదటిసారి అసలు ఒక లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పైన అటువంటి ఆరోపణలు వేసి ఆయన అక్కడ దగ్గరికి పోకపోయినా కూడా ఆయనే ఏదో చేశారని చెప్పి కథలు చెప్పి ఈ విధంగా వాళ్ళు చేస్తా ఉండే ఈ దుష్ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. బలం లేని వాళ్ళు నిజం వినలేని